Hello everyone, this is Dr. Jahnavi Pennimalli, obstetrician and gynecologist. ఇవాళ మనం ఇంపార్టెన్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. ప్రెగ్నెన్సీలో ఎక్సర్సైజ్ చేయొచ్చా లేదా, సేఫా కాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అబ్సల్యూట్లీ సేఫ్. ఎప్పుడు అంటే మీ ప్రెగ్నెన్సీ నార్మల్ అయితే కనుక, హెల్దీ ప్రెగ్నెన్సీ అన్హెల్దీ ప్రెగ్నెన్సీయా అనేది మీ గైనకాలజిస్ట్ మీకు ఖచ్చితంగా చెప్తారు. సో దాన్ని బట్టి ఒకవేళ ఇఫ్ ఇట్ ఈస్ నార్మల్ అండ్ హెల్దీ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవడం ఖచ్చితంగా సేఫే. చాలామంది అనుకుంటూ ఉంటారు ఎక్సర్సైజ్ చేసినంత మాత్రాన ఇలా అబార్షన్స్ అవ్వడం, లేదా బిడ్డ బరువు తక్కువ పుట్టడం, లేదంటే ముందే డెలివరీ అయిపోవడం లాంటివి ఉంటాయని. కానీ హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే మాత్రం చేసుకున్నంత మాత్రాన ఏమీ కాదు. మామూలుగా అసలు ప్రెగ్నెన్సీలో ఏమేమి చేంజెస్ వస్తాయి మన బోన్స్ అండ్ జాయింట్స్లో అంటే కనుక, హార్మోన్స్, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ అనేవి చాలా ఉంటాయి. వాటిలో రిలాక్సిన్ అనే హార్మోన్ ఒకటి ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది అంటే మన బోన్స్, జాయింట్స్ అండ్ లిగమెంట్స్ అవన్నీ కొంచెం లూజ్ అవుతాయి. దానివల్ల ఇట్ బికమ్స్ మోర్ ఫ్రెజైల్. కాబట్టి ఒకవేళ కింద పడితే త్వరగా ఫ్రాక్చర్స్ అయ్యేలాంటివి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి గట్టిగా ఎగరడం, జంపింగ్ లాంటివి, బౌన్సింగ్వి ఎక్సర్సైజెస్ అనేవి అవాయిడ్ చేయాలి. అండ్ అంతేకాకుండా స్టమక్ ముందుకు పెరగడం వల్ల మన స్పైన్ అనేది చేంజెస్ చాలా వస్తాయన్నమాట. లార్డోసిస్ అంటారు. సో అలా ముందుకి ఇట్లా కర్వేచర్ మారుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ స్ట్రెయిన్ లోవర్ బ్యాక్ మీద, పెల్విక్ మజిల్స్ మీద పడి మనకి బ్యాక్ పెయిన్ అనేది ఆ పోస్చర్ డిఫరెన్స్ వల్ల వస్తుంది. సో దానివల్ల కూడా కింద పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో అయితే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి యూజెస్ మెయిన్గా అంటే, ఈ పోస్చర్ చేంజెస్ వల్ల వచ్చే బ్యాక్ పెయిన్ లాంటివి తగ్గించుకోవచ్చు. స్ట్రెచెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీలో, దానివల్ల బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అండ్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఓవరాల్ బాడీకి బ్లడ్ సప్లై ఎక్కువ అవుతుంది, ఆక్సిజన్ సప్లై ఎక్కువ అవుతుంది. అండ్ అలా ఉన్నప్పుడు ఏంటి అంటే మేజర్గా మన వాళ్ళు కంప్లైంట్ చేసేది కాన్స్టిపేషన్. ఈ కాన్స్టిపేషన్ అనేది కూడా కొంతవరకు తగ్గుతుంది ఎక్సర్సైజ్ చేయడం వల్ల. అండ్ రిస్క్ ఆఫ్ డయాబెటీస్, ప్రీఎక్లాంప్షియా అంటే బీపీ రావడం లాంటివి తక్కువ ఉంటాయి. అండ్ హార్ట్ హెల్త్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ అయితే కనుక. అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎంతైనా సిజేరియన్ డెలివరీస్ తక్కువ అయ్యి నార్మల్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈవెన్ ఆఫ్టర్ ద డెలివరీ ఎవరైతే ప్రెగ్నెన్సీలో త్రూ అవుట్ ఎక్సర్సైజ్, సమ్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారో వాళ్ళలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది కూడా తక్కువ ఉండే ఛాన్సెస్ ఉందని స్టడీస్లో తెలిసిందనమాట. సో అయితే ఎంత చేయాలి, ఎంత టైం చేయాలి వారంలో అని ఉంటుంది. యాజ్ పర్ ఏసీఓజీ రికమెండేషన్స్ మనకి ఏంటంటే వారంలో 150 minutes అంటే రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి. ఏదర్ సమ్ యాక్టివిటీ ఏదైనా కానీ ఒక 20 to 30 minutes వారంలో ఒక 5 రోజులు చేస్తే కనుక మంచిది. ఒకవేళ కొత్తగా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తున్నారు అంటే ఆ 30 minutes కూడా డేలో 10 minutesగా డివైడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొత్తగా ఉండేవాళ్ళు ఎవ్రీ 5 minutes ఇవాళ చేశారంటే రేపు ఇంకొక 5 minutes ఎక్స్ట్రా యాడ్ చేసుకొని అలా 5 minutes ఇంక్రీజ్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఒకేసారి 30 minutes చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి అంటే మోడరేట్ ఇంటెన్సిటీ ఉండేవి ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి. అవి ఏంటి అంటే వాకింగ్, బ్రిస్క్ వాకింగ్. ఎవ్రీ మీల్ తర్వాత ఖచ్చితంగా ఒక 10 minutes వాకింగ్ చేయాలి ప్రెగ్నెంట్ లేడీ. అది ఎవరైనా కూడా మంచిది, వాకింగ్ చేసుకోవాలి. స్విమ్మింగ్ కూడా హెల్దీ. అండ్ ప్రీనేటల్ యోగా చాలానే ఉంటాయి, అవి ప్రీనేటల్ యోగా కూడా చేసుకోవచ్చు. అండ్ ఇంకా స్టేషనరీ సైక్లింగ్, ఇప్పుడు రోడ్ మీద సైక్లింగ్ చేస్తుంటారు, అలాంటివి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. స్టేషనరీ సైక్లింగ్ ఇంట్లో చేసుకుంటే ఇట్ ఈస్ సేఫ్. ఏవేవి అవాయిడ్ చేయాలి మనము అంటే హెవీ స్పోర్ట్స్ లాంటివి అవాయిడ్ చేయాలి, విచ్ ఇంక్లూడ్స్ ఎక్కువ కింద పడే ఛాన్సెస్ ఉండేవి, ఎగిరేవి లాంటివి చేయొద్దు. స్కూబా డైవింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ ఎప్పుడు స్టాప్ చేయాలి వెన్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ టు డూ అంటే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మీకు ఈ కింది సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మీరు చేసుకోకూడదు. ఏంటవి అంటే కనుక సడన్గా కాంట్రాక్షన్స్ రావడం, పెయిన్, కింద పొత్తి కడుపు నొప్పి రావడం, లేదంటే బ్లీడింగ్ కానీ కింద నుంచి ఉమ్మనీరు పోతున్నట్టు, లేదంటే ఏదైనా డిశ్చార్జ్ అవుతున్నట్టు అనిపిస్తే, ఆయాసంగా ఉండడం, లేదంటే మీకు కింద కాళ్ళు నొప్పులు, వాపులు రావడం లాంటివి ఏమైనా ఉంటే ఆపేసేయాలి వెంటనే. ఎవరెవరిలో ఎక్సర్సైజ్ వద్దు అని చెప్తారు అంటే కనుక, ఆల్రెడీ ముందు నుంచి గుండెకి సంబంధించిన ఇబ్బందులు ఉండేవాళ్ళు, బీపీ ఉండేవాళ్ళు, షుగర్ ఉండేవాళ్ళు వాకింగ్ లాంటివి చేసుకోవచ్చు. అండ్ ఇంకా మాయ అనేది కిందికి ఉంటుంది కొంతమందిలో, ప్లసెంటా ప్రీవియా అంటాం, ఇలా ఉండే వాళ్ళని. అండ్ ఇంకా ముందు ఆల్రెడీ ప్రెగ్నెన్సీలో ఎక్కువ అబార్షన్స్ అయిన వాళ్ళు, లేదంటే ముందే నెలలు నిండక ముందే డెలివరీ అయిపోయిన వాళ్ళు, లేదంటే ప్రస్తుతం ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ ఉండే వాళ్ళని అవాయిడ్ చేయమని చెప్తాం. వీళ్ళు ఎక్సర్సైజ్ చేయడం అన్సేఫ్ అన్నట్లు చెప్తాము. ఒకవేళ
చేయొచ్చు అంటే కనుక ఎలాంటివి చేయొచ్చో మీ డాక్టర్ మీకు చెప్తారు. సో ప్రతి ఒక్కరూ మీ ఆబ్స్టెట్రిషియన్ని లేదా ఫిజియోథెరపిస్ట్ని కన్సల్ట్ అయ్యి మీ పర్సనలైజ్డ్ మీ కేస్ని బట్టి ఎలాంటి ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు, ఏ ట్రైమిస్టర్లో ఏవి చేయొచ్చు, ఎంత టైం చేయాలి అనేవి చెప్తారు. అండ్ ఈవెన్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఏంటి అంటే ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కువ హైడ్రేట్ అవుతూ ఉండాలి. లూజ్ ఫిట్టింగ్ క్లోత్స్ వేసుకోవాలి. అండ్ ఆక్సిజన్ కన్జంప్షన్ ఎంతైనా మనకి నార్మల్ వాళ్ళకంటే ప్రెగ్నెన్సీలో ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఇంకా మంచిగా హైడ్రేట్ అవుతూ ఉండాలి. ఈవెన్ స్వెట్గా ఉండే హాట్ అండ్ స్వెట్టీగా ఉండే చోట చేసుకోవద్దు. కొంచెం చల్లగా ఉండేటప్పుడు ఈవినింగ్స్ కానీ లేదంటే మార్నింగ్ టైం కానీ ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా, ఎక్సర్సైజ్ అనే కాదు ఏ ఫిజికల్ యాక్టివిటీ అయినా ఆ టైంలో చూస్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.